ఈ గోకర్ణంలో ఉన్న ఆత్మలింగాన్ని స్పర్శలింగం అని కూడా అంటారు. స్పర్శలింగం అని అంటే మనము మన చేతులతో తాకొచ్చు దాన్ని. ఓకే, సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పకడ్బందీ ప్లాన్ వేస్తారనమాట. ఆ ప్లాన్ ఎట్లుంటుంది అని అంటే, మీరందరూ ట్రిప్ రావడానికి ఎన్ని ప్లాన్లు వేసారో దానికంటే ఎక్కువ ఉంటుంది ఆ ప్లాన్. అంటే రావణాసురుడు ప్రతిరోజు సాయంత్రం సంధ్యావందనం చేస్తాడు. మరి సంధ్యావందనం అంటే ఏంటి? ఓకే, వినాయకుడు కాపరి ఎక్కడున్నాడు? సముద్రం అనుకుండా, గోకర్ణకుండా. సో బాల వినాయకుడు ఏంటి అంటే చాలా అద్భుతమైన నటుడు, చైల్డ్ ఆర్టిస్ట్. అప్పట్లో చాలా అద్భుతంగా నటించి పట్టుకున్నాడు కాసేపు. సో మనం వెళ్తున్నది గోకర్ణ టెంపుల్. గోకర్ణ అనేది ప్లేస్ పేరు, మహాబలేశ్వరం అనేది టెంపుల్ పేరు. ఓకే, సో బేసిక్గా టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే, రావణాసురుడు వాళ్ళ యొక్క తల్లి కోరిక మేరకు శివుని దగ్గర నుంచి ఆత్మలింగాన్ని పొందాలనుకుంటాడు. ఓకేనా, దానికోసం ఆయన తీవ్ర తపస్సు చేసి దాంట్లో శివుని మెప్పించి శివుని దగ్గర నుంచి ఆత్మలింగాన్ని పొందుతాడు. ఓకే, శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెడతాడు అనమాట. అదేంటి అని అంటే, ఈ ఆత్మలింగాన్ని ఎక్కడైతే మొదటగా నేలపై పెడతావో అక్కడ అది ప్రతిష్టాపించబడుతుంది. దానికి రావణాసురుడు అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళి అది తీసుకొని తన ప్లేస్కి వెళ్తుంటాడు. ఓకే, సో ఆ టైంలో ఈ వేటి న్యూస్లు, న్యూస్ పేపర్లు, లైవ్ న్యూస్లు ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు న్యూస్ రిపోర్టింగ్ మొత్తం ఎక్కడి నుంచి పాస్ అయ్యేది? నారద మహర్షి, రైట్. సో ఈ విషయం ఫస్ట్ నారద మహర్షికి తెలుస్తుంది. ఓకే, సో ఆ విషయాన్ని ఆయన వినాయకునికి చేరవేశాడు. ఎవరు? నారద మహర్షి. ఓకే, సో వినాయకునికి రావణాసురుడికి తెలిసిన విషయం ఏంటంటే, రావణాసురుడు ప్రతిరోజు సాయంత్రం సంధ్యావందనం చేశాడు. మరి సంధ్యావందనం అంటే ఏంటి? సంధ్యావందనం అని అంటే నదిలో కానీ సముద్రంలో కానీ సాయంత్రం సూర్యాస్తమం టైంలో స్నానం చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి దేవుళ్ళకి, తల్లిదండ్రులకి కృతజ్ఞతా భావం తెలపడం, లైక్ గ్రాటిట్యూడ్ అనమాట. ఓకేనా, సో వినాయకుడు నారద మహర్షి కలిసి విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు. ఓకే, సో రావణాసురుడు ఆత్మలింగాన్ని పొందిన ఎట్లయినా మనం అడ్డగించాలి లేదా ఆపాలి అని చెప్పేసి. సో అసలు ఎందుకు వీళ్ళు ముగ్గురు కలిసి ఎందుకు ఆపాలనుకుంటున్నారు అని అంటే, అది కనుక రావణాసురుడికి చెందితే అతనికి పవర్స్ వస్తాయి. ఓకేనా, సో ఆ పవర్స్ అనేది దేనికైనా వాడచ్చు. లోకనాశనానికి వాడచ్చు, చెడుకు వాడచ్చు, దుర్వినియోగానికి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. కాబట్టి అతనికి చెందొద్దు అని చెప్పేసి వీళ్ళు ఎట్లయినా ఆపాలని ప్లాన్ వేస్తుంటారు. ఓకే, సో విష్ణుమూర్తి ఆశ్రయించినప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి? సుదర్శన చక్రం, రైట్. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పకడ్బందీ ప్లాన్ వేస్తారనమాట. ఆ ప్లాన్ ఎట్లుంటుంది అని అంటే, మీరందరూ ట్రిప్ రావడానికి ఎన్ని ప్లాన్లు వేసారో దానికంటే ఎక్కువ ఉంటుంది ఆ ప్లాన్. ముగ్గురు కలిసి ప్లాన్ వేస్తారు. రావణాసురుడు తీసుకొని తన ప్లేస్కి వెళ్తున్నప్పుడు, ఓకేనా, ఒక ప్లేస్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. సో ఆ టైంలో వినాయకుడు ఒక బాలుడి రూపంలో, పశువుల కాపరి కదా, ఒక దగ్గర వెయిట్ చేస్తుంటాడు. ఓకే, బాలుడి రూపంలో. ఓకేనా, సో అదే టైంలో ఎవరు? విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సూర్యకిరణాలను అడ్డగించి ఆర్టిఫిషియల్ ఈవినింగ్ క్రియేట్ చేశాడు. సో సాయంత్రం అయింది. ఇప్పుడు రావణాసురుడు ఏం చేయాలి? సంధ్యావందనం చేయాలి, రైట్. సంధ్యావందనానికి సమయం అయింది. ఆత్మలింగం ఉంది దగ్గర, అది కింద పెడితే ప్రతిష్టాపించబడుతుంది. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి రావణాసురుడు? అది పట్టుకోవడానికి ఎవరిదైనా సహాయం కావాలి ఇప్పుడు ఆయనకు. ఓకేనా, ఆ సరౌండింగ్స్లో బాల వినాయకుడు తప్ప ఇంకెవరు ఉండరు. ఓకేనా, సో అదొక సముద్ర ప్రాంతం. రావణాసురుడు అది ఆత్మలింగాన్ని పొందిన ఆనందంలో ఇంత తొందరగా ఎట్లా ఈవినింగ్ అయింది, ఇక్కడ ఉన్న బాలుడు ఎవరైనా తన దివ్య దృష్టితోని గ్రహించలేకపోతాడు. అంటే పొందిన ఆనందంలో ఇవన్నీ చూడలేకపోతాడు అనమాట. ఓకే, సో ఆ బాలుని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నేను సంధ్యావందనం చేసుకొని వస్తా, ఇది నువ్వు పట్టుకో, కింద పెట్టొద్దు, ఇన్ కేసు నీ వల్ల కాకపోతే నన్ను పిలువు తప్ప దీన్ని కింద పెట్టొద్దు అని చెప్తాడు అనమాట. దానికి బాల వినాయకుడు అంగీకరించి ఓకే అని చెప్పి అతని దగ్గర నుంచి ఆత్మలింగాన్ని తీసుకుంటాడు. ఓకేనా, తీసుకొని ఆయన ఒక కండిషన్ పెడతాడు వినాయకుడు మళ్ళీ అక్కడ. ఆ కండిషన్ ఏంటంటే, నేను ఒకవేళ మోయలేకపోతే మిమ్మల్ని 3 times పిలుస్తా, ఈలోపు మీరు వచ్చేసేయాలి, లేదనంటే నేను కింద పెట్టేస్తా అని చెప్తాడు. దానికి రావణాసురుడు అంగీకరించి ఓకే అని చెప్పేసి అది వినాయకునికి ఇచ్చి ఆయన సంధ్యావందనానికి వెళ్తాడు. సో బాల వినాయకుడు ఏంటంటే చాలా అద్భుతమైన నటుడు, చైల్డ్ ఆర్టిస్ట్. అప్పట్లో చాలా అద్భుతంగా నటించి పట్టుకున్నాడు కాసేపు. సంధ్యావందనం మధ్యలో ఉండగా, ఓకేనా, సంధ్యావందనం మధ్యలో ఉండగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం 3 times పిలవాలి కదా, ర్యాపిడ్గా పిలిచి చేస్తాడు వితౌట్ ఎనీ గ్యాప్. రావణ 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 క్లోజ్. ఆయన పిలిచిండన్న విషయాన్ని రావణుడు గ్రహించే లోపు ఇక్కడ జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. ఏంటది? కింద పెట్టేస్తాడు. మంచిగా ఉండాలి అలర్ట్గా అందరూ. ఓకే, సో కింద పెట్టేస్తాడు. ఆ కింద పెట్టిన ప్లేసే మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి మహాబలేశ్వర్. ఓకేనా, మరి ఈ ప్రాంతానికి గోకర్ణ అనే పేరు ఎందుకు వచ్చింది? రైట్, ఓకే చెప్తా. సో వినాయకుడు కింద పెట్టేసిండు, రావణాసురుడు పిలిచిన విషయాన్ని గ్రహించి బయటకు వస్తాడు. కింద పెట్టిన విషయాన్ని అది చూసి కోపంతోనే, ఆ కోపంలో ఆయన మీద యుద్ధం ప్రకటించలేడు, కత్తి తీసి దాడి చేయలేడు. ఎందుకనంటే బాలుడి రూపంలో ఉన్నాడు, బాలుడు కాబట్టి.
రైట్. సో ఆయన ఏంటి అని అంటే చిన్నపిల్లాడు కదా, ఆయన స్టైల్లో చెవు పట్టుకొని క్లాస్ వీక్తుంటాడు. లైక్ ఎందుకు కింద పెట్టినాడు పిలవచ్చు కదా, ఆ కింద ఎందుకు పెట్టినా నీకు చెప్పినా కదా అని చెప్పేసి. సో వినాయకుడు కాపర్ ఎక్కడ ఉన్నాడు? మాకెందుకన్నా ఆయన ఏడ ఉంటే, ఆయన ఏడన ఉండాలి. ఓకే, వినాయకుడు కాపర్ ఎక్కడ ఉన్నాడు? సముద్రానికుండా, గోకర్ణకుండా, గోవులకి. రైట్, గోవులకి, గోమాత గోవు అంటారు, అవునా? ఓకే. సో వినాయకుడిని రావణాసురుడు చెవి పట్టుకొని క్లాస్ వ్యక్తిన సందర్భంలో నుంచి, వినాయకుడు కాపర్గా ఉన్నటువంటి ఆ గోమాతల సందర్భంలో నుంచి తెలుగులో ఈ పాటను ఏమంటారు? కర్ణబేరి. రైట్, కరెక్టేనా? రైట్. వినాయకుడు కాపర్గా ఉన్నటువంటి గోమాత, ఓకేనా? ఈ రెండింటి వర్డ్స్ కాంబినేషన్ లో సాంస్క్రిట్ వర్డ్ నుంచి గోకర్ణ అనేటువంటి పేరు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఓకే, ఇది రీజన్. రైట్. సో వినాయకుడు కింద పెట్టేసిండు, ఆయన బయటకు వచ్చిండు, ఓకేనా? కింద పెట్టిన దృశ్యాన్ని చూసి ఆయన క్లాస్ వీకెండ్ అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అది ప్రతిష్టాపించబడ్డది అక్కడ. ఓకే, ఆ ప్రతిష్టాపించబడినటువంటి ఆ ఆత్మలింగాన్ని రావణాసురుడు పైకి తీయడానికి ప్రయత్నిస్తుంటాడు, ఓకేనా? సో ఆత్మలింగానికి ఏంటంటే కొంచెం అలంకరణ ఉంటుంది. అలంకరణ అంటే ఒక చిన్న టవలు, పూలు, బొట్లు అవి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. ఓకే, రావణాసురుడు అవన్నీ తీసి ఎక్కడెక్కడ పడేసి దాన్ని పైకి తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఓకే, ఆ టవల్ వడ్డ ఇసిరేసినప్పుడు ఆ టవల్ వడ్డ ప్లేస్ వచ్చేసి నిన్న మనం వెళ్ళినటువంటి మురుడేశ్వర టెంపుల్, ఓకేనా? ఇక్కడ మీకు ఒక చక్కటి డౌట్ రావాలి. మన మురుడేశ్వర్ నుంచి స్టేకి గంట పట్టింది, ఆ నుంచి గంట పట్టింది, 2 hours జర్నీ చేసినాం. మరి ఆయన ఇసిరేస్తాను దూరం ఎట్లా పడ్డది? డౌటేనా? వచ్చిందా రాలేదా? రైట్. ఓకే, సో అప్పుడు మనుషులు మనలాగా 5 feet 6 feet కదన్నా, ఆజానుభావులు మహానుభావులు 20 feet 30 feet ఉండేటోళ్ళు. ఆ డిస్టెన్స్ అనేది తక్కువ డిస్టెన్స్ అప్పట్లో, ఓకేనా? అది అక్కడ పడింది అనమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న వెళ్ళినటువంటి మురుడేశ్వర టెంపుల్లో శివలింగానికి హెడ్ అనేది ఉండదు. అబ్జర్వ్ చేసారు ఎవరైనా? చేశారా? వెరీ గుడ్, మంచోళ్ళు. ఓకే, ఇప్పుడు వెళ్ళేటువంటి ఈ మహాబలేశ్వర టెంపుల్లో కూడా హెడ్ అనేది ఉండదు. మరి దానికి రీజన్ ఏంటి? ఓకే, శివుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని పైకి లేపడం ప్రయత్నిస్తున్నాడా? అక్కడ ఉన్నటువంటి ఆ శివుని యొక్క హెడ్ పట్టుకొని కింద ప్రతిష్ఠాపించబడ్డది కదా, దానికి ఉన్న హెడ్ పట్టుకొని దాన్ని పైకి తీయడం ప్రయత్నిస్తుంటాడు అనమాట. సో అదేంటి అని అంటే ఇట్లా పైకి తీస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది, సైజ్ పెద్దగా అవుతుంటుంది అనమాట. ఆత్మలింగం ప్రతిష్టాపించబడ్డది. ఓకే, ఆయన అతను ఫోర్స్తోనే బాగా పైకి లేవడం ప్రయత్నించినప్పుడు ఇట్లా పైకి వచ్చేసి మొత్తం చిట్లిపోయి అక్కడక్కడ పడిపోతుంది అనమాట, ఓకేనా? సో అందుకు హెడ్ ఉండదు దానికి. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే ఆ హెడ్ పడ్డ ప్లేస్ వచ్చేసి మన గోకర్ణ నియర్ బై ఉంటాయి. వీటన్నిటిని కలిపి పంచలింగాలు అని అంటారు. దాంట్లో మురుడేశ్వర్, మహాబలేశ్వర్ అనేది మెయిన్ ప్లేసెస్, రిమైనింగ్ 3 places గోకర్ణ నియర్ బై ఉంటాయి. ఈ గోకర్ణలో ఉన్న ఆత్మలింగాన్ని స్పర్శలింగం అని కూడా అంటారు. స్పర్శలింగం అని అంటే మనము మన చేతులతో తాకొచ్చు దాన్ని. ఓకే, ఆత్మలింగం అంటే ఏంటి? ఆత్మ అంటే సోల్, రైట్? వి కాంట్ సీ, వి కాంట్ టచ్, అవునా? మరి మనం ఏం తాకాలి మనం ఈడ? చెప్పు బ్రో. ఓకే, సో బేసిక్ ఏంటంటే అక్కడ ఆత్మలింగం ఎట్లుంటుంది అంటే లోపల హెడ్ ఉండదు, లోపలికి కొంచెం చిన్న ఏమంటారు హోల్ లాగా ఉంటుంది అనమాట. బేస్ కాకుండా లోపలికి ఉంటుంది. అంటే పాతకాలంలో రోల్ ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో బేసిక్ ఏంటి అని అంటే ఏదైనా ఆత్మ అనేది మనకు సినిమాలలో కానీ ఎక్కడైనా ఒక స్పార్క్ లాగా చూస్తారు. ఆత్మలింగం అంటే ఒక చిన్న మెరుపు అట్లా చూపిస్తారు అనమాట. ఓకే, సో అక్కడ మనం ఏంటి అని అంటే దాన్ని లోపల ఏదో శక్తి ఉంది, మనం తాకుతున్నాం అనేటువంటి ఒక నమ్మకం, ఓకేనా? అది దానికి హెడ్ ఉండదు, లోపలికి చిన్న హోల్ లాగా ఉంటుంది, దాన్ని టచ్ చేస్తాం, అది తాకొచ్చు. ఆత్మలింగం అంటారు దాన్ని, ఓకేనా? స్పర్శలింగం అని కూడా అంటారు దాన్ని. క్లియరా? ఓకేనా? క్లియరా బ్రో? ఇది టెంపుల్ యొక్క స్టోరీ.